హలో అందరికీ ముందుగా అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్ ఏంటంటే రాఖీ కాబట్టి మా అన్నయ్యని యూట్యూబ్లో రివీల్ చేస్తున్నాను. దానికంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హ్యాపీ మా అన్నయ్యని యూట్యూబ్లో చూపించడం. నేనైతే చూపిస్తా అని చెప్పి ఎమోజీ పెట్టనని మాత్రం అనుకోకండి. రాఖీ కట్టేసిన తర్వాత మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడు. దాని తర్వాత మా అన్నయ్య ఫేస్ అయితే రివీల్ చేసేదాన్ని యూట్యూబ్లో. చాలా హ్యాపీగా ఉంది. రాఖీ కూడా నేను ఇష్టంగా తీసుకొచ్చాను అనమాట. ప్రతి సంవత్సరం వెండి రాఖీలు కడుతున్నారు, చిన్నగా ఉన్నాయి, నాకు పువ్వు రాఖీ కావాలని అడిగి మరీ ఈ రాఖీ తెప్పించుకున్నాడు మా అన్నయ్య. మా అన్నయ్యకి ఏంటంటే చేతికి కట్టినప్పుడు నిండుగా అందంగా కనిపించాలి. పోయిన సంవత్సరం వెండి రాఖీ కట్టినా మా అన్నయ్య మాత్రం అసలు సాటిస్ఫై అవ్వలేదు. నాకు పెద్ద పువ్వు రాఖీ కావాలని అడిగాడు అనమాట. సో అందుకే ఈ రాఖీ తీసుకొచ్చాను ఈ ఇయర్. మా అన్నయ్యకి నాకు ఉన్న బాండింగ్ గురించి చెప్పాలంటే రిమోట్ కోసం, చాక్లెట్ కోసం ఇంట్లో అందరు బ్రదర్ సిస్టర్స్ కొట్టుకున్నట్టే మేము కూడా కొట్టుకుంటూనే ఉంటాం. ఎప్పుడు ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉన్నా సరే ఏ టైంలో దాన్ని చూపించాలో అప్పుడే ఎప్పుడు దెబ్బలాడుతూనే ఉంటాం. మా అన్నయ్య వచ్చేసి నాకు శారీ పెట్టాడు, నాకు బాగా నచ్చింది, గోల్డ్ కలర్ శారీ. నేను నెక్స్ట్ వీడియోలో మీకు శారీ చూపిస్తాను అనమాట. నాతో పాటు మా మమ్మీ కూడా రాఖీ సెలబ్రేషన్ అయితే చేసుకుంది. 1:30 తర్వాత మేము రాఖీ కట్టుకున్నాము. 1:30 తర్వాతే కట్టాలని చెప్పారనమాట నార్మల్గా. సో మధ్యాహ్నం మేము రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాం. మా మమ్మీ మా హస్బెండ్కి కట్టింది. ఎందుకంటే మా ఆయన మా మమ్మీని అక్క అక్క అని పిలుస్తారనమాట. ఇప్పటి నుంచి కాదండి, పెళ్ళికి ముందు నుంచి అక్క అక్క అనేవాళ్ళు. మా మమ్మీ లాస్ట్ 10 సంవత్సరాల నుండి ఎవ్రీ ఇయర్ మా ఆయనకి రాఖీ అయితే కడుతుందనమాట. వీళ్ళిద్దరు బాండింగ్ గురించి చెప్పాలంటే వీళ్ళు కూడా టామ్ అండ్ జెర్రీ, నిజంగా టామ్ అండ్ జెర్రీ వీళ్ళిద్దరు కూడా. నేను మా అన్నయ్య అంటే మాకంటే దారుణంగా వీళ్ళు టామ్ అండ్ జెర్రీ అనమాట. సో మా ఆయన ఏంటంటే సేమ్ మా మమ్మీని కూడా, మా ఆడబడుచుని ఎలా చూసుకుంటారో మా మమ్మీని కూడా అలానే చూసుకుంటారు, అంతే రెస్పెక్ట్ ఇస్తారు కూడా. మా మమ్మీ ఎవ్రీ ఇయర్ మా ఆయనకైతే రాఖీ అయితే మిస్ అవ్వదు. ప్రతి సంవత్సరం రాఖీ అయితే డెఫినెట్గా కట్టేస్తుంది మా ఆయనకి. సో ఆయన కూడా అంతే రెస్పెక్ట్గా చాలా బాగా చూసుకుంటారనమాట మా మమ్మీ. ఇంకా మా ఫ్యామిలీ అందరినీ ఆయన చాలా బాగా చూసుకుంటారు. ఆ విషయంలో మేమందరం ఫుల్ లక్కీ అని చెప్పాలి నిజంగా. సో మేమైతే ఇలా రాఖీ సెలబ్రేషన్స్ 1:30 తర్వాత చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు, ఏ టైంలో కట్టుకున్నారు అని అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. ఆ ఫ్లవర్ రాఖీకి ఎన్ని రాఖీలు కట్టినా ఆ ఫ్లవర్ కట్టిన అందం రాదు చేతులకి అనుకుంటారు అనమాట. ఇప్పుడు వీళ్ళ ఫైటింగ్ చూడండి లడ్డు తినడానికి. మా మమ్మీ లడ్డు మొత్తం పెట్టేసిందని మా ఆయన అయితే ఇంకా పెద్ద లడ్డు మొత్తం కుక్కేసారు నోట్లోని. ఇవన్నమాట. ఇలా ఉంటే వీళ్ళ టామ్ అండ్ జెర్రీ ఆటలు. కానీ రాఖీ అయితే మా ఆయన చేతికి చాలా అందంగా ఉంది. సో కొత్తగా ఎవరైనా చూస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.